నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత నవమోధ్యాయः రాజవిద్యా రాజగుహ్యయోగः. 9వ అధ్యాయము 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు న మే తేజ్జో అస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. సమః అహం సర్వభూతేషు న మే ద్వేష్యో అస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చ అపి చాహం. అంటే ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారు? క్రితం శ్లోకంలో ఎవరైతే కర్మబంధాల నుంచి విముక్తుడవుతాడో తను నన్నే చేరుతాడు అని చెప్పి, ఇక్కడ అహం నేను సర్వభూతేషు సమస్త ప్రాణులయందు సమభావంతో వ్యాపించి ఉన్నందున నాకు ద్వేష్య ప్రియమైనవాడు నా అస్తి లేడు. అంటే చూడండి, నేను అన్ని ప్రాణులలో సమస్త ప్రాణులలో సమభావముతో ఉన్నాను. అలాంటి నాకు ఎక్కడైనా సరే అప్రియము అంటే ప్రియము కానిది అనేది లేదు. అలాగే ప్రియమైన వాడు లేడు, నాకు ఇష్టమైన వాడు లేడు, నాకు ఇష్టం కానివాడు లేడు. ఎందుకంటే అందరిలో నేనే సమంగా, అంటే అందరిలో కాదు అన్నిటిల్లో నేనే, అన్ని భూతాలలో నేనే ఉన్నాను కాబట్టి అని చెప్తున్నారు. అలాగే ఏ భక్తులు నన్ను భక్తితో భజిస్తారో, అంటే ఎవరైతే నన్ను, ఇక్కడ ఏ భక్తులు అంటున్నాడు, ఎవరైతే తనని స్వరూపాన్ని పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని భజిస్తారో వారు నాయందు స్థితులై ఇందురు. ఇప్పుడు చూడండి, పరమాత్మ తత్వం తెలుసుకోవడం అంటే పరమాత్మ ఏమిటనే తెలుసుకోవటమే, స్వరూపాన్ని తెలుసుకోవటమే. అలాంటి తత్వాన్ని తెలుసుకున్నవారు ఇంకా నాయందే ఉంటారు. తెలుసుకున్న తర్వాత ఇంకెక్కడికి నన్ను వదిలి వెళ్ళేది లేదు, వాళ్ళని వదిలి నేను వెళ్ళేది లేదు. అలా నాయందే ఉంటారు. అహమపి నేను వారి యందు తేషు ప్రత్యక్షంగా ఉంటాను. చూడండి, ఇక్కడ తత్వము అంటే స్వభావం అని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పరమాత్మ స్వభావము తెలుసుకున్నవాడు పరమాత్మ యందే స్థిరంగా ఉంటాడు. అలా తెలుసుకొని నా యందు స్థిరంగా ఉన్న వాళ్ళల్లో నేనున్నాను. అంటే నేను అందరిలో ఉన్నాను, కానీ ఎవరైతే నన్ను గుర్తించగలిగారో వారి యందు ప్రత్యక్షముగా ఉంటాను. అంటే మిగతా వాళ్ళ యందు పరోక్షంగా పరోక్షంగా అంటే ఇక్కడ ఏంటంటే నేను ఉన్నా కూడా నన్ను వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. నేను వీళ్ళల్లో ఉన్నాను అంటే వీళ్ళు నన్ను గుర్తించారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి భగవానుడు? నేను సకల భూతములు అంటే అన్ని ప్రాణుల యందు సమభావంతో వ్యాపించి ఉంటాను. నాకు ఇష్టమైనవాడు, ప్రియమైనవాడు కానీ ఇష్టము లేనివాడు కానీ ఎవరూ లేరు. కానీ నన్ను భక్తితో భజించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నా యందే ఉంటారు. అంటే వాళ్ళని ఎప్పుడు నేను ముందు చెప్పాడు కదా, వాళ్ళ యోగక్షేమాలు నేనే చూస్తానయ్యా అన్నాడు కదా. అలాగే వాళ్ళు నా యందే ఉంటారు, నేను వారి యందు కూడా ప్రత్యక్షంగా ఉంటాను అని ఇక్కడ మనకి భగవానుడు చెప్తూ ఉన్నారు. అలాగే అపిచేతు సుదురాచారో భజతే అనన్యభాగ్ సాధురేవ స మంతవ్య సమ్యక్ వ్యవస్థితో హి సహ. అంటే ఇక్కడ నెక్స్ట్ శ్లోకం ఏం చెప్తున్నారు? మిక్కిలి దురాచారుడైన, ఇక్కడ కొంచెం తేడా తెలుస్తుంది మనకి. మిక్కిలి దురాచారుడైన వాడు అనన్య భావంతో నా భక్తుడైతే. చూడండి, మనం అనుకుంటాం లోకంలో చాలామందిని రకరకాలుగా చూస్తూ ఉంటాము. వీళ్ళు ఇంత దురాచారంగా ఉన్నారు, ఇంత అనాచారంగా ఉన్నారు, ఇంత చెయ్యరాని పనులు చేస్తున్నారే అనుకుంటాం కొంతమంది గురించి. అలాంటి వాళ్ళైనా సరే నా భక్తుడైతే అంటున్నాడు, నన్ను భజించినట్లే. భక్తుడైతే అంటే తాను చేసే పని ఏదైనా సరే పరమాత్మ స్వభావాన్ని గుర్తించిన వాడైతే, పరమాత్మ భావనతో ఉంటే అతడు
సత్పురుషుడుగానే, మంచివాడుగానే, అంటే సత్పురుషుడు అంటే ఇక్కడ మంచివాడుగానే పరమాత్మను గుర్తించిన వాడే అలాగే నేను భావింపుతాను. ఎలాగంటే అతడు యథార్థముగా నిశ్చయ బుద్ధి కలవాడు, అంటే తాను చేస్తున్నటువంటి దురాచారం ఏదో ఉంది కానీ మనస్సులో ఎలాంటి దుర్బుద్ధి లేనివాడు, అదే యథార్థంగా నిశ్చయ బుద్ధి గలవాడు, పరమాత్మ అనేటువంటి నిశ్చయ బుద్ధిలో ఉన్నవాడు. కాబట్టి అలాంటి వాడిని కూడా నేను మిక్కిలి నా భక్తుడుగానే నేను భావన చేస్తాను అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, అలాగని దురాచారుడైనటువంటి వాడు అనన్య భక్తితో నన్ను భజించనొచ్చు అంటున్నారు. కాబట్టి అతనిని సత్పురుషుడుగానే భావింపదగను. మనకేమో లోకంలో చూస్తుంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని మనం అంటాము. పరమాత్ముడికి యథార్థంగా ఎవరు ఎలా భజిస్తున్నారో ఆయన చక్కగా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. కాబట్టి మనం అనుకునేటువంటి మంచి పరమాత్మ దృష్టిలో మంచికి భేదము ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకోగలగాలి. అంటే అది మన వల్ల అంటే కాదు, పరమాత్మ అంటే మరి అన్నీ ఆయనే కాబట్టి అన్నీ ఆయనే చూస్తున్నాడు కాబట్టి తను నిర్ణయించుకోగలుగుతాడు. ఓకే, హరి ఓం.